పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ దేశానికి సంబంధించిన పౌరులు భారతదేశంలో ఉండటానికి వీల్లేదు, వారికి అర్హత లేదు, అర్హత కోల్పోయారు. కాబట్టి భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు వారు తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలి. ఏప్రిల్ 27వ తారీఖు అర్ధరాత్రికి ఎవరైతే బిజినెస్ వీసా మీద కానీ లేకపోతే విజిటింగ్ వీసా మీద కానీ ఎడ్యుకేషన్ వీసా మీద కానీ ఇక్కడికి వచ్చారో మీరందరూ కూడా తట్టా బుట్ట సర్దుకొని మీ దేశానికి వెళ్ళిపోండి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఒక 2 రోజులు పొడిగించారు. 29వ తారీఖు వరకు వారికి సమయం ఉంది. సో 29వ తారీఖు వరకు మీకు కావాల్సినటువంటి వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యం చేయించుకొని మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ దేశంలో జనాన్ని చంపేటువంటి మారణాయుధాలు, ప్రజలను పొట్టను పెట్టుకునేటువంటి ఆ మారణాయుధాలు తప్ప మీ దగ్గర మరి కనీసం బతికేందుకు ఉపయోగపడేటువంటి మెడిసిన్ కానీ ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా పాకిస్తాన్లో అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు. సో కాబట్టి పాకిస్తాన్ పౌరులు ఇక్కడికి వచ్చి భారత్ వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక దేశం పౌరుడిని అని చెప్పుకోవాలంటే గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పౌరుడు అని చెప్పుకుంటే ప్రపంచం మొత్తం చీ అని చెప్పి గాండ్రించి ఉమ్మేస్తుంది. ఎందుకంటే మీకు ఎక్కడ స్థానం లేదు, ఏ దేశంలో స్థానం లేదు. మీ పాకిస్తాన్ పౌరులకి ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద ఏ దేశంలో కూడా మీరు ఉండడానికి అర్హులు కాదు. మీరు మీ దేశంలో మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీది ఒక ఉగ్రవాద దేశం. మీ దేశంలో 100కి 90 మంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఆ ముష్కర మూకలే ఉంటారు. ఒక 10% మంచివారు ఉంటే ఉండుండొచ్చు. కాబట్టి మీకు ఇక్కడ స్థానం లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వం వారికి విధించిన ఆంక్షలు. అయితే ఒకవేళ వెళ్లకుండా పాత బస్తీలోనో లేకపోతే ముంబైలోనో కొన్ని చోట్ల మీ బంధువులు ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం దేశం పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పటికి కూడా ఇంకా మీ బంధువులు ఉన్నారు కదా ఇక్కడ, వారి ఇళ్ళలో దాక్కుంటాము, వారి బెడ్రూమ్లో బాత్రూంలో మేము దాక్కుంటాము, సో మమ్మల్ని ఎవరు కనిపెట్టలేరని చెప్పేసి ఒక కర్మజాలకు మీరు ఉన్నారనుకోండి, వారానికో 10 రోజులకో బయటకు వస్తారు, బయటపడతారు. బయటపడితే మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, 3 ఏళ్ళు. అది ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చినటువంటి ఇమిగ్రేషన్ అండ్ ఫారెన్ యాక్ట్ 2025. ఈ చట్టం ప్రకారం భారతదేశం ఏం చేసినా ఒక చట్టం ప్రకారం చేస్తుంది. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం, ఇది రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి దేశం. ఈ పాకిస్తాన్ లాగా ఉచ్చం నీచం లేకుండా అమాయకులను పొట్టను పెట్టుకునే దేశం కాదు. ఈ భారతదేశం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునే దేశం, సెంటిమెంట్కు నిలయమైనటువంటి కొలువైనటువంటి దేశం భారతదేశం. భారతీయులందరూ ఇది హిందూ దేశం, హిందుస్థాన్ భారతదేశం. కాబట్టి ఇక్కడ న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ ఉంటాయి. కానీ పాకిస్తాన్ నీచులకి అవేం ఉండవు. అసలు అన్యం పుణ్యం ఎరగని వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు, ఎలాంటి సంబంధం లేని వాళ్ళ మీద. కేవలం భారతీయుడు, అది హిందువు అని చెప్పేసే మీరు దాడులు చేసేది. కాబట్టి మీకు ఇక్కడ 29 దేశం వదిలి వెళ్ళకపోతే మిమ్మల్ని చంపేరు, ఇక్కడ జైలు శిక్ష వేస్తారు మీకు 3 సంవత్సరాలు. ఆ తర్వాత తీసుకెళ్ళి మీ బోర్డర్ల దగ్గర వదిలేస్తారు. సో కాబట్టి ఎవరైతే ఆ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇస్తారో వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది, వారికి కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. సో మా బంధువులు కదా అని చెప్పేసి మీరు వాళ్ళని ఇళ్లలో పెట్టి దాచిపెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే మీ ఇళ్ళకి వచ్చి సోదాలు ఎవరు చేయరు కదా, మీ సిస్టమ్ వేరుగా ఉంటుంది, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి కదా. ఏదో ఒక రోజు బయటపడతారు, వారానికో 10 రోజులకో 4 రోజులకో, లేకపోతే ఇంట్లోనే ఉండి మగ్గి చచ్చే పరిస్థితి ఉంటుంది ఇంట్లో ఉంటే. కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తారు, రావాలి తప్పదు. అప్పుడు బయటపడతారు, పట్టుబడతారు. అప్పుడు ఎవరైతే ఆ పాకిస్తాన్ వాడు ఉన్నాడో భారతదేశంలో ఆయన తీసుకొని వెళ్ళి 3 ఏళ్ళు జైలు శిక్ష వేస్తాడు. అదేవిధంగా జైలు శిక్షతో పాటు 3 లక్షల రూపాయలు జరిమానా. అంటే జరిమానా అంటే మీరు కట్టలేరు అనుకోండి, ఇంకో 3 ఏళ్ళు అదనంగా జైలు శిక్ష పడిద్ది. ఎవరి ఇళ్లలో అయితే వారికి ఆశ్రయం ఇచ్చారో వారికి కూడా శిక్ష పడాలి. సో ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఉండుండొచ్చు, ప్రేమ ఉండుండొచ్చు బంధువులు, మీ పాకిస్తాన్ బంధువుల మీద ఇక్కడ ఉన్నారు కొంతమందికి ప్రేమ ఉండొచ్చు. సో ప్రేమ ఉంటే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి పాకిస్తాన్ వెళ్ళిపోతే ఈ దేశాన్ని బట్టిన దరిద్రం పోయిద్ది అనమాట. ఎవరైతే పాకిస్తానీలకు
ఆశ్రయం ఇచ్చారో వారి గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చాలా స్పష్టంగా. మిగతా చాలామంది దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు భారతదేశం మీద, ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశ పౌరులే. కానీ భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ ఆశ్రయం కల్పించారో మీరు దేశద్రోహం చేసినట్టు లెక్క. దేశద్రోహం కేసు కింద మిమ్మల్ని కూడా జైలుకు పంపిద్ది భారత ప్రభుత్వం. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదంతో నిండినటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ దేశ పౌరులు ఎవరో కూడా భారతదేశంలో ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపోండి. మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళకి రేపు సాయంత్రం వరకే గడువు ఉంది, 29వ తారీఖు సాయంత్రం. ఇక 30వ తారీఖు నుంచి వేట మొదలైద్ది. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే కలుగుల్లో దాక్కున్నారో, మీరందరూ ఇళ్లలో నుంచి రారు కదా, కలుగుల్లో దాక్కుంటారు కదా ఈ పాకిస్తాన్ ముష్కర్లు, వాళ్ళందరిని బయటికి తీసి వారిని 3 ఏళ్ళ పాటు జైలుకి పంపిస్తారు. వాళ్ళకి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళకు కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేలా భారత ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయబోతుంది, కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. సో బీ కేర్ఫుల్. పాకిస్తాన్ వాడిని మీ ఇళ్లలో దాచిపెట్టుకున్నారా, బీ కేర్ఫుల్, మీరు కూడా జైలుకి వెళ్తారు. మీరు దేశ ద్రోహులతో సమానం. ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం నీరు తాగుతూ ఈ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా గనక మీరు పనిచేశారా దేశ ద్రోహులు అవుతారు. మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి బోర్డర్ల దగ్గర నిలబెట్టి షూట్ చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం వెనక్కి అడిగేసే పరిస్థితి లేదు. కాబట్టి దేశ ద్రోహులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. దేశానికి ద్రోహం చేయొద్దు. ఇది మన దేశం. మీరు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ తిండి తింటున్నారు, ఇక్కడ గాలి పీల్చుకుంటున్నారు. కాబట్టి ఈ దేశానికి రుణపడండి. కనీసం రుణపడకపోయినా పర్లేదు, కానీ ఈ దేశానికి ద్రోహం చేయొద్దు. దేశ ద్రోహం కేసు కింద ఇబ్బందులు పడతారు. చాలా ప్రమాదకరమైన కేసు దేశద్రోహం కేసు. కాబట్టి పాకిస్తానీలకి ఎవరైనా సరే మీ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చారా, ఇక మీ పని కథం. బీ కేర్ఫుల్.